కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రులు భేటీ అయ్యారు. ఉదయం నుంచి మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఉదయం నుంచి చర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతున్న తీరు, జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఇన్ఛార్జ్ చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రుల భేటీ అయ్యారు. ఉదయం నుంచి మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఉదయం నుంచి చర్చలు నడుస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి 3 రోజులుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులందరితో కూడా భేటీ అవుతున్నారు. ఇవాళ మంత్రులకి అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి మంత్రులందరితో కూడా భేటీ అవుతున్నారు. ఉదయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ఇన్ఛార్జితో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి సమీక్షతో పాటు పార్టీ నిర్మాణము వీటన్నిటి మీద కూడా సమీక్ష చేస్తున్నారు. నిన్న డిసిసి అధ్యక్షులతో సమావేశమైంది. పార్టీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అలాగే డిసిసి అధ్యక్షుల నుంచి వచ్చినటువంటి సమాచారాలన్నిటి మీద కూడా జిల్లాల వారీగా మంత్రులతో సమావేశంలో ఏ అంశాలని ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. ఎస్ఐఆర్ అనేదాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, అపాయింట్మెంట్ అడిగినటువంటి మంత్రులందరినీ కూడా పిలిచి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులు అలాగే మంత్రులు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలనుకునే వాటికి కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు కలిసినటువంటి మంత్రులందరితో కూడా ఎస్ఐఆర్ మీదనే ప్రధానంగా సమీక్ష జరుగుతోంది. ఓకే చారి.